నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఎవరైతే లబ్ధిదారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో ఫలానా చోట అని చూపెట్టి మరో చోట కట్టుకుంటున్న వ్యవహారం ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో చోటు చేసుకోవడం జరిగింది. రోడ్లను సైతం విడవకుండా రోడ్ల మీదనే ఇండ్లను అక్రమంగా నిర్మిస్తున్న పరిస్థితి. దీనికి గల కారణం ఎవరయ్యా అంటే బీర్లా ఐలయ్య గారు. ఆయన పలుసార్లు ప్రచారం కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు మొదలుగా కట్టిస్తారో వాళ్ళ ఇంటికాడ యాటపోతు నరుకుడే అనుకుంటూ ఆ కార్యక్రమంలో కూడా ఆయన ముందుండి చేయడం కూడా జరిగిపోయింది. అయితే బీర్లా ఐలయ్య గారి యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే ఇండ్లు కడతా ఉన్నారో ఆ పలు చోట్ల పలు ఇండ్లు అదేవిధంగా ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను ఆక్రమిస్తూ ఇప్పుడు రోడ్లకు 6 ఫీట్లో 12 ఫీట్లో రోడ్లను విడిచి కొంత ఎవరైనా ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా భూములు కూడా అదేవిధంగా తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఆలూరు నియోజకవర్గంలో అట్లా కాదు. రోడ్లకు ఇంత విడవాలనే ఏం రూల్ లేకుండా రోడ్లనే సగానికి సగం లేపేస్తున్న వ్యవహారం కూడా మనకు అవపడతా ఉంది. ఆలూరు నియోజకవర్గం ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు అడ్డాగోలుగా ఇండ్లు కట్టుకున్న ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అనుచరులు, మన లబ్ధిదారులు కూడా కాదట, అనుచరులు అంటే వాళ్ళ కార్యకర్తలు, ఆయన కింద ఉండే మనుషులు అనుచరులు. ఆలూరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం రాస్తాపూర్ గ్రామంలో డబ్బులున్నోళ్లకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు అంటే డబ్బులున్నోళ్లకు బీర్లా ఐలయ్య గారు తన అనుచరులకు అంటే గొప్ప ఇండ్లు ఉన్నా కూడా వాళ్ళు ఫామ్ హౌస్ల కింద వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు దాన్ని ఏ విధంగా నివాసానికో పేదవాళ్ళకో ఉపయోగించుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు పేరు పెట్టుకున్నారు. కానీ బీర్లా ఐలయ్య గారి యొక్క అనుచరులు ఫామ్ హౌస్ లెక్క మార్చుకోవడానికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు. ఇక వినండి, రోడ్లను కబ్జా చేసి ఇందిరమ్మ ఇల్లును కట్టుకున్న ఓ లబ్ధిదారుడు అంటే మళ్ళీ ఈ బీర్లా ఐలయ్య యొక్క అనుచరుడు ఒక దగ్గర స్థలం చూపించి మంజూరు అయ్యాక మరో చోట ఇల్లు కట్టుకుంటున్న మరో లబ్ధిదారుడు. అబ్బాబాబా, ఇది ఎంత బలంగా ఉంది తెలుసా? 600 SFTకి మించి కట్టొద్దని జీవో జారీ చేసిన 800, 1000 SFTల్లో ఇండ్లు కట్టుకుంటున్న మిగతా లబ్ధిదారులు పంచాయతీ అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం లబ్ధిదారులను ఇష్టం వచ్చినట్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన బీర్లా ఐలయ్య ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే లంచాల పార్టీ, ఆ విధంగానే సాగుతూ ఉంది. బీర్లా ఐలయ్య గారి యొక్క ఘనకార్యాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామా? మీరు ఇగో ఈ విజువల్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా, చూడొచ్చు మనం. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఏడ కట్టుకున్నారో ఆ విజువల్ని కూడా ఒకసారి మీకు చూపించుకునే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది ఆ ఇండ్లు ఇష్టం వచ్చినట్టుగా కడతా ఉన్నారు. ఒక లెక్కను చూసుకుంటే ఇగో చూడొచ్చు, ఇది రోడ్ ఏరియా మీకు అవపడతా ఉంది. కింద ఇక్కడ మీకు అవపడతా ఉంది. అయితే ఈ ఏరియా రోడ్డు, ఈ రోడ్డుకు తగ్గట్టు 24 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ రోడ్డు సగానికే అంటే రోడ్డు దగ్గరలోనే మనం ఇప్పుడు ఇంతకుముందు చదివాం కదా, దానికి మొత్తం డిస్టెన్స్లో ఆ రోడ్డును వదిలి ఆ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు. అది యాక్చువల్గా మున్సిపాలిటీ కానీ ఆ యొక్క గ్రామస్థ సిబ్బంది కానీ అక్కడ తహసీల్దార్ కానీ అది ఒక పెట్టిన రూల్. అది ఇలా ఏం చేస్తున్నారంటే రోడ్డుకే ఆనిచ్చి రోడ్డు సగంలా ఇండ్లను కట్టించి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఇచ్చలవిడికి ఇష్టానుసారం ఏడబడితే ఆడ. అంటే ఇదెవరో పేదోడో లేకుంటే ఇండ్లు లేని ఒక నిస్సహాయుడో అలాంటి వారి ఇండ్లు అంటే మనం వేరే అనుకోవాలి. కానీ ఇక్కడ ఇది కట్టుకున్నది ఎవరంటే బీర్లా ఐలయ్య యొక్క అనుచరుడు. బీర్లా ఐలయ్య యొక్క ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది వీళ్ళ యొక్క అనుచరులు రోడ్లనే ఆక్రమించి ఆ రోడ్ల దగ్గరలోనే ఇండ్లు కట్టిన పరిస్థితి. అయితే ఏమంటాడు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి తక్కువ కానియాలే, ఇది పేదోళ్ళ కాకుండా వాళ్ళ అనుచరులకు ఇచ్చి ఈ విధమైన రోడ్డుకు తగ్గట్ట ఇల్లు కట్టుకొని దీన్ని ఇందిరమ్మ ఇండ్లుగా పేదోడు నివసించడానికి కట్టలేదు. దీనికి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఇల్లు కట్టిన అనుచరుడికి పెద్ద ఇల్లు కూడా ఉంది, పెద్ద బంగ్లా కూడా ఉంది. అయితే పక్కన కొట్టం లాంటిది ఉంటుంది కదా, ఆడ కట్టుకోవడానికి మొదలు చూపెట్టిండట. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఇక్కడ వద్దు, ఇక్కడైతే మళ్ళీ నాకు ప్లేస్ అయిపోదని సీదా ఆ ఊరు చివరి కోసమే తీసుకొచ్చి అక్కడ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు సగం మధ్యలోనే ఈ ఇండ్లు కట్టించే ప్రయత్నం చేసిండు. ఇక దగ్గర ఏ అధికారిని అడిగినా కూడా లంచం తీసుకున్నట్టే ఎవరు కూడా మాట్లాడతలేరు. సరే చూస్తాం చేస్తాం అనుకుని ఊకుంటున్న పరిస్థితి. అంటే రూల్స్ని అతిక్రమించి ఈ యొక్క బీర్లా ఐలయ్య యొక్క అనుచరులు ఈ విధంగా కట్టుకుంటా పోతున్నా కూడా వీళ్ళ మీద ఏ ప్రభుత్వ అధికారులు వారిపైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. అంటే ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకి అనుకున్నాం, కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ వాళ్ళ కాంగ్రెస్ అనుచరులకి ఇండ్లు ఉన్నా కూడా ఇండ్లు ఇస్తున్నారు. ఇంత ఘోరంగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు బీర్లా ఐలయ్య తొందర కట్టుకోండి అంటే నిజానికి బీర్లా ఐలయ్య ఎంత గొప్ప అభివృద్ధి నాయకుడు నాయన, ఈయనంత అభివృద్ధి నాయకుడు అసలు లేడు ప్రపంచంలో నేను అనుకున్నా. అయితే ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్త దగ్గర వచ్చి నీ జిందగీలో ఎప్పుడైనా చూసినవా
ఒక కాంగ్రెస్ పార్టీ అయి ఉండి ఇందిరమ్మ ఇండ్లు ఒక బీఆర్ఎస్ పార్టీని ఇచ్చుడు నువ్వు ఎక్కడైనా చూసినావంటే నిజానికి ఈయన లేక అసలు ఇందిరమ్మ ఇండ్లు ఈయన చూస్తాడో చూడను అనుకున్నాడో ఏందో, అసలు లేక ఎమ్మెల్యే అయిందో ఏందో కానీ అర్థం కావట్లేదు. కానీ ఆయన మాట్లాడుతున్న తీరుకి ఈరోజు నిలువెత్తు నిదర్శనంలో రోడ్ల భూముల్ని కబ్జాలు చేసుకుంటూ రోడ్లను కబ్జాలు చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు కట్టి చుట్ల బీర్లా ఎలయ్య ఏమో షార్పు ఏమో తోపు అన్నట్టుగా ఇక్కడ మనకు అవుపడిన వ్యవహారం కూడా అవుపడతా ఉంది మిత్రులారా. ఇంత ఘోరంగా సాగుతూ ఉంది పాలన. ఇందిరమ్మ ఇండ్లను ఈ విధంగా కూడా పట్టుకుంటారా అన్నట్టుగా తలపిస్తూ ఉన్నారు. బీర్లా ఎలయ్య ఒక్కొక్కటి ఆయన యొక్క బాగోతలు బయటపడుతూనే ఉన్నాయి. ఆయన అభివృద్ధి చేసింది 1% మాత్రమే, అభివృద్ధి ఏం లేదు అక్కడ. ఆయన ఇచ్చింది ఒక్కరికే, కానీ దాని ప్రచారం కొండంత చేసుకున్నాడు. ఏదో 10,000 మందికి ఇచ్చినట్టుగా ఇందిరమ్మ ఇండ్లు, ఏదో తానే సొంతం ఊర్లు పట్టుకొని ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే ఈయనదో 20 లక్షలు ఇచ్చినట్టుగా ఓహో ఏమో ప్రచారం ఏడ చూసినా కూడా. కానీ అసలు లెక్క వీళ్ళ అనుచరులకు ఫామ్ హౌస్గా ఉంచుకోవడానికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిన ఈ యొక్క బీర్లా ఐలయ్య అసలు కథ ఇక్కడ బయటపడింది. ఇంకా పడాల్సినవి చాలా ఉన్నాయి, అవి కూడా తీసే ప్రయత్నం కూడా మనం చేద్దాం.